ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మన కుటుంబంలో వారు బాధపడుతున్నప్పుడు, వారికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే వారిని మనం ఓదార్చడానికి, వారిని సహాయం చేయడానికి ఏదో మనకు తగినట్లుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అటువంటి సందర్భం ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఓదార్చడానికి, వారి బాధలో నుంచి వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు వారి గత జీవితాన్ని ఎప్పుడు చూడలేదు. ఇశ్రాయేలీయులకు దేవుడికి ఇష్టమైన జీవితం ఎప్పుడూ కూడా వారు జీవించలేదు. కానీ వారి గత జీవితం చూడకుండా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. వారికి చెప్తున్నాడు, భయపడకము, దిగులు పడకము అని చెప్తున్నాడు. ఎందుకని అలా చెప్తున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను. మీరు బబులోను చెరలో ఉన్నారు అనుకుంటున్నారేమో, అయినా కూడా అక్కడ కూడా నేను మీతోనే ఉన్నాను. దిగులు పడొద్దు. దిగులు పడొద్దు హృదయానికి ఎలా చెప్తుందంటే, హృదయము నీరసించిపోయి, నీరు వరే కరిగిపోయి, ఇంకా నాకు ఎటువంటి హోప్ లేదు అన్నటువంటి పరిస్థితి అని హీబ్రూ ట్రాన్స్లేషన్ మనకి తెలియపరుస్తుంది. అక్కడ దిగులు పడొద్దు, నేనున్నాను, నిన్ను బలపరిచేవాడని, నీకు సహాయం చేసేవాడని నేనే. నీ దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మన హస్తాలు ఎందుకు పట్టుకోవాలి? కాలు జారిపోయి మనం పడిపోతున్నామేమో అన్నప్పుడు దేవుడు మనల్ని కింద పడనీయకుండా తన చేతులతో మనల్ని ఎత్తి పట్టుకుంటానని చెప్తున్నాడు. మన దినదిన పరిస్థితుల్లో కూడా ఇటువంటి సమస్యలు ఎన్నో ఎదురవుతుంటాయి కదా. ఈ వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. భయపడొద్దు, దిగులు పడొద్దు. నేను మీకు తోడై ఉన్నాను, దిగులు పడొద్దు. బలపరుస్తాను, మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని ఆదుకుంటాను. ఇంత గొప్ప వాగ్దానాలన్నీ ఈరోజు దేవుడు మనకు దయచేస్తున్నాడు. కాబట్టి దేవుని స్తుతించి ఈ దీవెనలన్నీ మనం సొంతం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాలంన తన యొక్క గొప్ప దీవెనలతో మమ్మల్ని ఎదుర్కొన్నావు నాయన. మమ్మల్ని ఆదుకుంటానన్నావు, బలపరుస్తానన్నావు, ధైర్యపరుస్తానన్నావు, ఆదుకుంటానన్నావు నాయన. అటువంటి పరిస్థితులన్నీ మా ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభా, మేము అందరిలో సాక్ష్యం చెప్పులాగా నీ కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.